ఒకే దేశం ఒకే భర్త. ప్రకాష్ రాజ్ నోటిదులకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గారు తోడయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింధూర్ పంచుతున్నారు కదా ఆయన పేరుతో. అంటే దేశం మొత్తానికి ఒకే భర్త ఒకే దేశం అనే పద్ధతులు ఏమైనా చేస్తున్నారంటూ ఎటకారంగా మాట్లాడారు. పైగా ఈ సింధూర్ పంచే కార్యక్రమాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడారు. ఈయనకి ప్రకాష్ రాజ్ గారికి పెద్ద తేడా లేదు. ప్రకాష్ రాజ్ గారు ఇటు సౌత్లో ఉన్నారు, ఆయన నార్త్లో పంజాబ్లో ఉన్నారు. ఇటు చూస్తే పశ్చిమ బెంగాల్ నార్త్ ఈస్ట్కి ముఖద్వారం పశ్చిమ బెంగాల్లో అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. ఆవిడేం మాట్లాడతారు, ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపితం ఆపరేషన్ సింధూర్ అనేది, ఇది బీజేపీ మెదడులోంచి పుట్టింది. అలాగే ప్రధానమంత్రి మోడీ సింధూర్ అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. అది ఆవిడ వర్షన్. ఈయన వర్షన్ చూసాం. ఈయన మొన్ననే మాట్లాడాడు కదా, ముసలోడికి దసరా పండుగ అంటే ఏదో మోదీ గారు ఏమన్నా దేశం మొత్తం ఉన్న మహిళలకి సింధూర్ అద్దుతాడా అనే పద్ధతులు ఈయన మాట్లాడాడు. ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు ఈ సంతంతా అనేది అర్థం కావట్లా. ఆయన ప్రధానమంత్రి మోడీ కాన్సెప్ట్ ఏంటి, సింధూర్, ఆపరేషన్ సింధూర్. దేశం పాకిస్తాన్ ఉగ్రవాదం మీద గెలిచి నిలిచిన సందర్భంలో ఆ సింధూర్ భారతీయ మహిళలకి భరతమాత తరఫున ఇస్తున్నారు ఆయన. మరి ఈయనకు ఒకలాగా అర్థమైంది, అదే మోడల్లో ఆయనకు దాదాపు అదేలాగా అర్థమైంది. మమతా బెనర్జీ ఒక అడుగు ముందుకేశారు, సింధూర్ అమ్మేస్తున్నారట. తల్లి, నువ్వు ఒక మహిళవి, సింధూరం అంటే ఏంటో నీకు తెలుసు, నువ్వు కూడా ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టిన దానివే, మరి సింధూరాన్ని అపహాస్యం చేస్తూ ఎందుకు మాట్లాడుతున్నారు మీ అందరూ? సో ప్రకాష్ రాజ్ గారు ఒక విషయంలో మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఈ దేశంలో నా ఓటోళ్ళు నేను ఒక్కడినే అనుకున్నా చాలామంది ఉన్నారని. అందులో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇది ఇంకా నిజంగా ఆయనకి ఎంతో గొప్ప ఆనందం కలిగించే విషయం. సీఎం స్థాయిలో వ్యక్తులు ఆయనలాగానే ఆలోచిస్తున్నారు. అండ్ అలాగే ఆల్రెడీ ఆయన ఎలైన్ అయి ఉన్నది ఎవరితో అంటే డిఎంకే చీఫ్ పెద్ద స్టాలిన్, అలాగే కొడుకు స్టాలిన్, చిన్న స్టాలిన్, వీళ్ళు కూడా ఆయనలాగానే ఆలోచిస్తారు. వాళ్ళకి సనాతన ధర్మం కరోనాలాగా అనిపిస్తుంది. పంజాబ్ సీఎంకేమో ఒకే దేశం ఒకే భర్త అనే క్యాప్షన్ ఏమనిస్తున్నారు, వన్ నేషన్ వన్ హస్బెండ్ అనే క్యాప్షన్ ఏమనిస్తున్నారని ఎటకారిస్తారు. వెస్ట్ బెంగాల్ సీఎం ఏమో ఆపరేషన్ సింధూర్ పేరుతో సింధూరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమ్ముకుంటున్నారంటారు. భారతీయ మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఏంటమ్మా? ఎండ్ ఆఫ్ ది డే మీరు కానీ, ప్రకాష్ రాజ్ కానీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కానీ మీరు ఇస్తున్న గౌరవం ఏంటి? ఇలా ఎటగారాలేంటి? అండ్ మీ అందరికీ తోడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారు, మల్లికార్జున్ ఖర్గే గారు. ఆయనకి ఏంటో ఆయన పుట్టిన తర్వాత అనుమానం పుట్టిందేమో అన్నట్టు సింధూర్ మీద, ఆపరేషన్ మీద అనుమానం ఆయనకి. రాహుల్ గాంధీ గారికి మనం ఎన్ని కూలిపోయినా చెప్పమంటాడు ఆయన. మనం గెలిచామా లేదా? యుద్ధం అన్న తర్వాత రెండు వైపులా నష్టాలు ఉంటాయి. తీవ్రత ఏంటనేది ప్లస్ ఆర్ మైనస్ ఉంటుందేమో కానీ, ఒకచోట ఎక్కువ ఉండొచ్చు, ఒకచోట తక్కువ ఉండొచ్చేమో కానీ నష్టాలు ఉంటాయి. మనం ఎన్ని కూలిపోయినా అవి చెప్పమంటాడు. మనం గెలిచామా లేదా అని కాదు. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈరోజు బయటపడుతున్నారు. ఒక అంశం, ఆపరేషన్ సింధూర్ అనే అంశం తెర మీదకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ బయటపడుతున్నారు. పంజాబ్ లూధియానా వెస్ట్లో జూన్ 19వ తారీఖు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. బీజేపీ మీద పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ కాంటెక్స్ట్లోనే కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఓట్లు అడుగుతోంది. సింధూర్ అనే పదాన్ని ఒక హాస్యాస్పదంగా మార్చేశారు. పంజాబ్లో ప్రతి ఇంటికి సింధూర్ పంపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరుతో సింధూర్ రాసుకుంటారా? ఇది ఒకే దేశం ఒకే భర్త పథకమా అని వ్యంగ్యంగా మాట్లాడారు. మహిళలు నుదుటిని ధరించే సింధూరాన్ని అపహాస్యం చేసే మీరు ఏమనాలి సార్ మిమ్మల్ని? సీఎం మాన్ గారు, భగవంత్ మాన్ గారు మిమ్మల్ని ఏమనాలి? మీ సోదరు ఆవిడ వెస్ట్ బెంగాల్లో ఉంది, మమతా బెనర్జీ. ఆవిడేముంటుంది, సింధూర్ నమ్మేస్తున్నారంటుంది. మరి మీరేం అమ్మేస్తున్నారు? బార్డర్స్ నమ్మేస్తున్నారా బంగ్లాదేశ్కి? బార్డర్స్ నమ్మేస్తున్నారా పాకిస్తాన్కి? బార్డర్లో లాకులు ఎత్తి గేట్లు ఎత్తేసి వరదలాగా లోపలికి దూసుకొస్తున్న ఉగ్రవాదులకి అనుమతులు ఇచ్చి, వాళ్ళకి షెల్టర్లు ఇచ్చి, వాళ్ళకి ఇల్లు కట్టించి, వాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చి, వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చి, వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద డబ్బులు ఇచ్చి, దశకం ఇచ్చి మీరు చేస్తున్నది ఏంటి మమతా బెనర్జీ గారు? ఆ చిన్న పిల్ల, లా స్టూడెంటు శర్మిష్ఠ, ఆవిడ వ్యాఖ్య చేసింది, తర్వాత అభ్యంతరకరంగా ఉందంటే అపాలజీ చెప్పుకుని ఉపసంహరించుకున్న తర్వాత ఆవిడని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారే. మరి మీరేం చేస్తున్నారు మమతా బెనర్జీ గారు? మీరు మహిళ అయి ఉండి, అందులో మీ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనే విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిన తర్వాత ఒక ఆడపిల్లని మీరు 1500 కిలోమీటర్ల దూరం దాటించి మీ పోలీసులను పంపించి మరి హర్యానాలో గుడ్గాంలో ఉంటే ఆమెని
లిఫ్ట్ చేసి తీసుకెళ్లారే, మిమ్మల్ని ఏమనాలి? మీ ఏ కేటగిరీ కింద మిమ్మల్ని పరిగణించాలి? ప్రధానమంత్రి మోడీ సింధూరం అమ్ముకుంటుంటే మీరేం అమ్ముతున్నారు? దేశ ప్రతిష్టని అమ్ముతున్నారా మీరు? ఇది కదా జనం అడుగుతున్నది. మాన్ గారు, మీరు ఎన్నికల ప్రచారంగా చూడండి. సింధూర్ పంచడం అనేది ఇవాళ అక్కడేదో జూన్ 19 ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి లూధియానా వెస్ట్లో అక్కడేదో సింధూర్ పంచుతున్నారని మీరు అంటున్నారు. అదే బీజేపీ ఎన్నికల ప్రచారానికి వాడుకుంటుందని. వాడుకున్నారే అనుకుందాం కాసేపు. మీరు అనాల్సిన మాటలు ఏంటి? ఆపరేషన్ సింధూర్ పేరుతోటి సింధూర్ పంచడం అనేది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ ఎన్నికల ప్రక్రియలో దీన్ని మీరు సాధనంగా వాడుకోవటం పట్ల మా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేయండి. మీరు వన్ నేషన్ వన్ హస్బెండ్ అని చెప్పేసి మొత్తం ఎంటైర్ మహిళా లోకాన్ని, భారతీయ మహిళా లోకాన్ని మీరు కించపరుస్తారా? రేపొద్దున మహిళా సంఘాలు మీ మీదకి నిరసన ప్రదర్శనతో వస్తే ఏ మొహం పెట్టుకొని జవాబు చెప్తారు? సో ప్రకాష్ రాజ్ గారు, మీరు బాధపడక్కర్లేదు. మీరు, మీ సోదరీమణులు సమంత, సాయి పల్లవి, మీ అందరికీ తోడు మీకు 2 ముఖ్యమంత్రులు సపోర్ట్ వస్తున్నారు. 3 వస్తారు. ఏది పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇంకా తమిళనాడు డిఎంకే ముఖ్యమంత్రి మరి పెద్ద స్టాలిన్, ఆయన కొడుకు చిన్న స్టాలిన్, అందులో ఆయన మంత్రి. వీళ్ళందరూ కాక ఈ మధ్యకాలంలో కమలాసన్ కూడా మీకు జాయిన్ అయిపోయాడు, మీతో తోడైపోయాడు. సో మీరందరూ కట్టకట్టుకొని భారతదేశంలో సనాతన ధర్మానికి, సింధూరానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాన్ని ప్రపంచం గమనిస్తోంది, హిందూ సమాజం గమనిస్తోంది. హిందూ ధర్మాన్ని అవహేళన చేసే రీతిలో మీరు ప్రవర్తిస్తున్న తీరుని ఏదో ఒకరోజు నడి బజార్లో ఎండగడుతుంది హిందూ సమాజం అంతా. ఏదో ప్రస్తుతానికి కులాసాగా బాగా చెప్పానని డిఎంకే సభలో డిఎంకే నాయకుల పక్కన కూర్చొని మీరు చేసిన వ్యాఖ్యలను ఇంకా జనం మరిచిపోలేదు. ప్రకాష్ రాజ్ గారు, మొన్నటికి మొన్న మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద పెట్టిన ఎక్స్ ప్లాట్ఫామ్లో మీరు చేసిన పోస్ట్ ఏంటి? ఎంత అపహాస్యం చేస్తూ భారతీయ మహిళల్ని కించపరుస్తూ మీరు చేసిన పోస్ట్ ఏంటి? మర్చిపోయారనుకున్నారు ఇవన్నీ? ప్రతి ఒక్కటి రిజిస్టర్ అయింది హిందూ సమాజానికి. దీనికి తగినట్టుగానే హిందూ సమాజం మీకు గట్టి జవాబు ఇస్తుంది.